హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మనకి ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఈ అవకాశాన్ని డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు టాప్లో career@AMPRI అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పర్మనెంట్ పొజిషన్స్ అని ఉంది కదా, దీంట్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మీకు క్లిక్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా 1/2025 అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూసారా క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి క్లిక్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 1/2025 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది April 26 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 17 వరకు ఉందన్నమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి, యాక్చువల్గా మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్లో మీకు 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటోది జనరల్, అండ్ అలానే ఇంకొకటి స్టోర్స్ అండ్ పర్చేజ్, అండ్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంట్స్. టోటల్గా 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి ఒక అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉంది. అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేజ్ కూడా ఒక అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉంది. అండ్ అలాగే మనకి జనరల్లో చూసుకుంటే మీకు 7 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ వైజ్ మీకు ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఈ 3 కేటగిరీ పొజిషన్లకి పే స్కేల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 అంటే మీకు యావరేజ్గా గ్రాస్ శాలరీ చూసుకుంటే 36,220 రూపాయల వరకు ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి, ఓకేనా. అండ్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్ ఉండొచ్చు అండి మ్యాక్సిమం ఏజ్ ఇది. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఇక్కడ ఇచ్చిన ఈ 3 కేటగిరీస్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీంతో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలండి. అంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి అంటే మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఇంగ్లీష్లో, ఓకేనా. మీకు 10 మినిట్స్ టైం అనేది ఇస్తాడనమాట. దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు కదా, అక్కడ డిప్లొమా 3 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళని కూడా 12th స్టాండర్డ్ ఈక్వలెంట్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ కింద ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేయొచ్చు అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇది క్లియర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. మీకు వచ్చే శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు చూసుకుంటే మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మీకు మీ డిపెండెంట్స్కి ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడండి. ఏంటి అంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అడిగాడు కదా, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, దీంతో పాటు మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏ ఉన్నా సరే అది మీరు డెఫినెట్గా
మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయమని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. సో డెఫినెట్గా అది మర్చిపోకుండా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ ఉంటాయో అలానే మీరు ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రూషియల్ డేట్ అండి. క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి, ఏజ్కి అన్నిటికీ క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, May 17th. ఓకేనా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. దాంతోపాటు మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది. ఈ టైపింగ్ టెస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు ఓన్లీ 10 minutes టైం ఇస్తారు. దాంట్లో మీరు 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఇది ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ మీకు ఫైనల్ మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ మీకు పేపర్లో 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళ పేపర్స్ మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారు. అండ్ దీనికి కావాల్సిన డీటెయిల్ సిలబస్ అంతా కూడా Annexure 1లో ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, టైపింగ్ టెస్ట్ అండ్ అలానే రిటర్న్ ఎగ్జామినేషన్ అన్ని కూడా మీకు మధ్యప్రదేశ్లో జరుగుతాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డిఫరెంట్ సిటీస్ మధ్యప్రదేశ్లోనే జరుగుతాయి. ఒకవేళ మీకు అప్లికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్తే ఇదిగోండి, ఇట్ క్యాన్ బి కండక్టెడ్ ఇన్ ఎనీ సిటీ ఆర్ సిటీస్ ఇన్ ఇండియా యాజ్ మే బి డిసైడెడ్ బై CSIR. అంటే యాక్చువల్గా మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ సిటీస్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు మధ్యప్రదేశ్లో ఎగ్జామ్ జరుగుతుందని ప్రిపేర్ ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మీకు 18 years మినిమం ఏజ్ అనేది ఉండాలి. అండ్ 28 years మ్యాక్సిమం ఏజ్ చెప్పాను కదా. దాంతోపాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే మీకు SC STకి 5 years అండ్ OBCకి 3 years రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు అనమాట. అండ్ దీంతో పాటు మీకు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ PWD క్యాండిడేట్స్ అండి, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. 15 years ఫర్ SC ST అండ్ 13 years ఫర్ OBC. అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించానండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ F&A SNP మస్ట్ ఇండికేట్ దేర్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ఇండికేటింగ్ ది పోస్ట్ కోడ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్లో మీరు అప్లై చేసేటప్పుడు సెపరేట్ అప్లికేషన్ ఏమీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏ సింగిల్ అప్లికేషన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అప్లయింగ్ టు అబోవ్ మల్టిపుల్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏ పోస్ట్కి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇస్తే సరిపోతుంది అనమాట. సెపరేట్ అప్లికేషన్ ఏది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 rupees ఆన్లైన్లో పే చేయాలండి. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే మీకు ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 rupees అనేది పే చేయాలన్నమాట. ఓకే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. అండ్ మీకు పేపర్ అనేది తెలుగులో ఉండదండి, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్ల్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. 200 questions ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. పేపర్ 1 అనేది 90 minutes టైం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 questions 200 marks, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 marks ఉంటాయి. ఇక్కడ పేపర్ 1లో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇదిగోండి పేపర్ 2 అనేది టోటల్గా మీకు 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఈ 1 hourలో మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. ఈచ్ స్ట్రీమ్ మీకు 50 questions ఉంటాయి. ఈ 50 questions అనేవి 150 marks అనమాట. అంటే రైట్ ఆన్సర్కి 3 marks అవార్డ్ చేస్తాడు అనమాట. అండ్ ఇక్కడ మాత్రం మీకు రైట్ ఆన్సర్ 3 marks, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకేనా. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే పేపర్ 2 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు 10 minutes టైం అని ఉంటుంది. దీంట్లో మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ మీకు ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఓకేనా. ఇవ్వండి డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.